హైబ్రస్ అందరికి ఈ వీడియో మనకు కనబడి గ్లామర్ వెహికల్ అయితే మనకి బోర్కి వచ్చింది వెహికల్ వచ్చింది. బోర్కి వచ్చిన వెహికల్ నేనైతే ఏం చేస్తానన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ముందుగా ఇంజిన్ అనేది కంప్లీట్ గా అయితే డ్రైన్ చేసుకుంటాను. డ్రైన్ చేసుకున్న తర్వాత మనకి ఇలా 1 లీటర్ పెట్రోల్ తీసుకుని అయితే దాంట్లో అయితే వేసుకుంటాను. వేసుకుని అయితే వెహికల్ అన్నది మనకి ఒక 10 మినిట్స్ అలా అయితే నేనైతే సెల్ఫ్ లో అయితే పెట్టుకుంటాను. సెల్ఫ్ లో పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి ఇలా పెట్రోల్ వేయడం వల్ల మనకి ఇంజిన్ అన్నది క్లీన్ చేసి పని అన్నది తగ్గుద్ది. చాలా 90% అయితే మనకి పని అయితే తగ్గుతుంది. మనకి ఇక్కడ 10 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇంజిన్ అన్నది డౌన్ చేసి చూపిస్తాను. మనకి అదే పెట్రోల్ అన్నది డౌన్ చేసి చూపిస్తాను ఏ విధంగా అయితే ఉన్నది అనేది. మొత్తం మనకి దాంట్లో కార్బన్ ఇవన్నీ కూడా మనకి ఇంజిన్ పెట్రోల్ తో అయితే మనకి డ్రైన్ బోల్ట్ అంటే మొత్తం అన్నది బయటకు అన్నది వచ్చేస్తుంది. మనకి ఇంజిన్ ఆయిల్ పైన క్యాప్ కూడా అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇలా మనం చేయడం వల్ల ఏంటంటే ఎక్కడెక్కడ మనకి ఆయిల్ పంప్ లో ఉన్న డస్ట్ కూడా మనకి ఆల్మోస్ట్ మొత్తం అన్నది కంప్లీట్ గా అయితే పెట్రోల్ తో అన్నది బయటకు వచ్చేస్తుంది. పెట్రోల్ కొన్న స్వభావం లేదు, ఈజీగా తక్కువ టైంలోనే ఆరిపోద్ది. మనం వేసిన పెట్రోల్ మొత్తం ఆల్మోస్ట్ అన్నది బయటకు అన్నది వచ్చేసింది. మీరు ఇంజిన్ అన్నది ఓపెన్ చేసి చూపిస్తాను ఏ విధంగా అయితే ఉందో. చూసారు కదా మనకి చాలా క్లీన్ గా అయితే ఉంది. దీని వల్ల ఏంటంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆల్మోస్ట్ ఇంజిన్ అన్నది ఓపెన్ చేస్తాం కాబట్టి నేను ఓపెన్ చేయలేని వెహికల్ కంటే ఇటువంటి ప్రయోగాలు అయితే చేయకుండా ఒకవేళ వేయాలనిపించిందంటే వేసుకు మీద కిక్ కొట్టండి. కిక్ కొడితే సరిపోతుంది కానీ స్టార్ట్ అన్నది చేయకూడదు. స్టార్ట్ చేస్తే పిస్టన్ రింగ్ అనేది పోయి బోర్కి వచ్చేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.